ప్రభుత్వం అయితే అద్భుతంగా పనిచేస్తుందండి. 175 నియోజకవర్గాల్లో ఇంతవరకు గత స్వతంత్రం వచ్చిన 76 సంవత్సరాల్లో ఇంతవరకు ఎన్నో ప్రభుత్వాలు మారే, ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, కానీ ఇలాంటి రాజకీయ పార్టీ అనేది ఇంతవరకు ఎవరు ప్రజలు చూడలేదండి. అంత డిఫరెన్స్ ఏమంటే ఇంతవరకు ఎంతసేపు ఉన్నా కానీ ఒక బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాల్లో ఎంతసేపు ఉన్నా ఓట్ బ్యాంక్ వాడుకున్నారే కానీ చెప్పిన వాగ్దానాలను గాలికి వదిలేసి వాళ్ళ జేబులు నింపుకునే రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలే కానీ ఏ పొద్దు ప్రజల గురించి ఆలోచించడం కానీ ప్రజలకు సంక్షేమ పథకాలు అందించే నాయకుడు ఎవరు లేరండి. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే ప్రతిపక్ష నేతగా 5 ఏళ్ళు ఉండి ప్రజల కష్టాలు నేను అసెంబ్లీలో ఉండి తీర్చలేను, నేను ఉన్నాను అంటూ ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్ర చేసి 3647 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు చూసి వాళ్ళకి ఇచ్చిన మాట ప్రకారమే నవరత్నాల మేనిఫెస్టోని తయారు చేయడం జరిగిందండి. ఆ మేనిఫెస్టో ప్రకారం నవరత్నాలు మాట ఇచ్చిన దాని ప్రకారం ప్రభుత్వం వచ్చిన 2.5 సంవత్సరాలకే నవరత్నాలకు పక్కన పెట్టి దానికి 10 కలుపుకొని దాదాపు 100 చిల్లర పథకాలను ప్రజలకు లబ్ధి చేకూర్చడం జరిగింది. ఇంకో విషయం ఏమిటంటే ప్రజలు ప్రతి ఇంటికి మీరు మళ్ళా మా ప్రభుత్వం రావాలంటే ఇప్పుడు దాకా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే మన 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో 150 మంది ఎమ్మెల్యేలు ప్రతి గడపకు వెళ్ళండి, మనది రాజకీయ పార్టీ కాదు ప్రజల పార్టీ, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఇంటికి మన పార్టీ ఇచ్చిన సంక్షేమం అందిందా లేదా అని స్వయంగా మీరు ఎమ్మెల్యేలు కాదు ప్రజాసేవకులు అని చెప్పడము అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆజ్ఞను శిరసా వహిస్తూ ప్రతి ఎమ్మెల్యే కూడా నాయకుని మాదిరి కాకుండా ప్రజాసేవకుని మాదిరి ప్రతి గడపకు వెళ్ళి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందాయా లేదా తెలుసుకొని వాళ్లకు లోటుపాట్లు అందని విషయం అయితే అప్పటికప్పుడే అక్కడికక్కడే పరిష్కరించడం జరుగుతుందండి. మాకైతే మాకు ఇది ఎక్కువ కావాలా, ఇది ఏమంటే క్యాబేజీ అమ్మఒడి కావాలా, ఎందుకంటే స్టూడెంట్ బాగా చదవాలా, వాళ్ళు చదవాలని మా ఉద్దేశం. ఏమంటే మాకి మళ్ళీ ఆ సారి డిప్యూటీ సీఎం సారే రావాలా, అమ్జద్ బాషా సారే రావాలా. మాకి కడప బాగా డెవలప్ అవుతుంది. మాకు వచ్చి నెక్స్ట్ డిప్యూటీ సీఎం సారే కావాలా, అమ్జద్ బాషా గారే కావాలా. జై జగన్. ఇంకా ఏమంటే నా కడప బాగా డెవలప్ అవుతా ఉంది. మాకైతే జగన్ సారే కావాలా, ఎందుకంటే యూత్ మేము ఫ్యాన్ మాత్రం పవన్ కళ్యాణ్కి ఓట్ కానీ జగన్ సార్కి. జై జగన్. మన కమిషనర్ గారు వచ్చినాక ఇదంతా డెవలప్మెంట్ కడప అంతా డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మాకు ఎమ్మెల్యే 5 సంవత్సరాల తర్వాత అమ్జద్ బాషా ఉన్నారు, ఇప్పుడు కూడా 5 సంవత్సరాల తర్వాత అమ్జద్ బాషానే రావాలని కోరుకుంటున్నాము. నెక్స్ట్ కాబోయే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డినే. వచ్చే రోజులలో మన జగన్ అన్న వచ్చి సీఎం అయితే మంచిగా ఉంటుంది. అవన్నీ ఉత్త మాటలే. ముందు రోజులు చెప్పుకోవాల్సిందే ఉత్త మాటలు. వచ్చేది జగనే. కలిస్తే వాళ్ళకి ఏముంటాయి లింకులు. వచ్చేది జగనే, కనిపించే జెండా జగన్దే, ఎక్కడ చూసినా జగన్ అన్ననే. నెక్స్ట్ కడపలో ఎమ్మెల్యేగా ఉండేది మన అమ్జద్ బాషానే. ఎడ్యుకేషన్స్ రూల్స్ స్ట్రిక్ట్ ఉన్నాయి. హాలిడేస్ ఒకటి సరిగా రావట్లేదు నా కాలేజ్లకి స్కూళ్ళకి. అది ఒకసారి చూసుకుంటే బాగుంటుంది. అమ్మఒడి కూడా ఇప్పుడు అమ్మఒడి పథకాలు అన్ని ఇప్పుడు కరెంట్ బిల్ అంట అవి లింకులు పెట్టినారు. ఇప్పుడు అన్ని బాగా జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంటికి ఒక జాబ్ అంట, అన్ని అంట, సిలిండర్ 400. ఎడ్యుకేషన్ ఆడోళ్ళకి బస్సు ఫ్రీ పెట్టాలని మేము బస్సు ఫ్రీ అంట. ఇది చాలా ఫెసిలిటీస్ పెట్టినారనా. మనకు కడప జిల్లా అంతా కలిపి ఆడోళ్ళకు ఫ్రీ చేసినారు. ఎక్కడ పోవాలంటే వాళ్ళకు. మన కడప జిల్లాలో ఎడ్యుకేషన్ అనేది రూల్స్ పెట్టినారు. జగనే కాబోయే ముఖ్యమంత్రి. 170 175కు 170. మీరేం భయపడే సమస్యనే ఉండదు. మీరు కూడా వేయండి.
ఏం చేయాలా ఏం చేయాలా దత్తి వాళ్ళు మనకు ఎందుకు ఎంత కాదు, మనకు అడిగిన ప్రశ్న మీరు జవాబు ఇచ్చినాం. వాళ్ళు కొట్లాడుకొని ఏమన్నా కానీ సీఎం ఎవరు కావాలా? జగనే కావాలా. చెప్పండి, జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంది అసలు? ఆయన మంచిగా జగన్మోహన్ రెడ్డి గారు బాగానే చేస్తున్నారు కదా. ప్రతి ఒక్క పథకం వస్తుంది. వైఎస్ఆర్ ఆసరా కావచ్చు, అమ్మ ఒడి కావచ్చు, జగనన్న తోడు కావచ్చు, ఇవన్నీ వస్తున్నాయి కదా. మీకేమన్నా అందుతున్నాయా జగన్ గారి నుంచి? మన వికలాంగులకు రిజర్వేషన్ ఇంతవరకు 2016 చట్టం ఇంతవరకు రాలేదు కదా. ఈ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత 2016 చట్టం కూడా వచ్చింది మనకి. ఓకే, అయితే అసలు జగన్ గారు వచ్చాకే రాష్ట్రం అంతా అప్పుల పాలు అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్ అడగలేదు ఆయన గెలిస్తే మన అపోజిషన్ అని చెప్తున్నారు. చెప్పేవాళ్ళు చాలామంది చెప్తారండి. నాకు కూడా ఒక 6 లక్షలు అప్పు ఉంది. చెప్పిన వాళ్ళు ఇవ్వరు కదా. రాష్ట్రం ఇన్ని పథకాలు ఇస్తున్నాడు, ఇదంతా చేస్తున్నాడు అని చెప్పిన తర్వాత కూడా పథకాలు ఇవ్వద్దని అంటున్నాడు చంద్రబాబు. జగన్ బాబు చెప్తున్నాడు, చంద్రబాబు చెప్తున్నాడు. చంద్రబాబుకి ఏమి ఇంకొకటి కూడా చెప్తాడు. మొన్నటి వరకు చెప్పినాడు జైల్లో పోకుండా ముందు నేను కూడా ఇదే వాలంటీర్ వ్యవస్థ కంటిన్యూ చేస్తానని చెప్పినాడు. ఇప్పుడు వచ్చి వాలంటీర్లు వద్దు అంటున్నారు. మళ్ళీ చూస్తే ఆయన ప్రభుత్వం రావడానికి జనసేన పార్టీతో ఒక దత్తపుత్రుడితో కలిసి నేనున్నాను అంటున్నాడు. వాళ్ళిద్దరు కాదు కదా, ఇంకొకరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి తాకే టచ్ దమ్ము ధైర్యం వాళ్ళ ముగ్గురికి కూడా లేదు. ఎవరు? మా అమిత్ బాషా గారా? ఇంకొక ఫస్ట్ టైం 30,000 మెజార్టీ వచ్చింది. సెకండ్ టైం 45,000 చిల్లర వచ్చింది. నెక్స్ట్ ఖచ్చితంగా 50,000 వస్తుందండి. అవునండి. ఓకే, సో ఇక మొత్తానికి ఇప్పుడు మరి పార్టీ ఊడిపోయింది, పార్టీ కనపడకుండా చేస్తామని, నెక్స్ట్ జగన్ జైలుకు పంపిస్తామని అపోజిషన్ వాళ్ళు చేసే కామెంట్స్. అంతే కదండి. నేను దొంగ అంటే నేను దొంగ. చంద్రబాబు నాయుడుకు జైలుకు పంపించినారు కాబట్టి జగన్కు జైలుకు పంపుతున్నారు అంటున్నారు. ఇన్ని రోజులు ఎక్కడున్నారు? చంద్రబాబు నాయుడు గారికి జైలుకు పంపించిన తర్వాతనే మేము పంపిస్తాం. వీళ్ళకు ప్రజాపాలన అనేది తెలీదు. జగన్మోహన్ చేస్తా అంటే ఊరో లేకపోతున్నారు. అందువల్ల మేము కూడా పంపిస్తాం జగన్కు అంటున్నారు. 175కు 170 వస్తానని నేను చెప్పను కానీ ఇంతకుముందే మెజార్టీ తగ్గచ్చు కానీ